వెల్కమ్ లైన్ వెల్కమ్. ఆనాటి జవసత్వాలు ఉన్నాయా ఉడిగిపోయాయన్న అనుమానంతో చిన్న టెస్ట్ పెట్టానంతే. వాళ్ళెందుకు ఫాక్స్, నువ్వే రాకపోయావా? జీవితంలో మళ్ళీ నువ్వు లాంటి టెస్టులు పెట్టకుండా చేసేవాడిని. శాబాష్. ఆనాటి కండబలమే కాదు గుండె బలం కూడా నీలో అలాగే ఉండిపోయింది. హెడ్స్ ఆఫ్ టు యువర్ లైన్. ఈ మర్యాదలన్నీ ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవచ్చా? సిరిపురం అనే ఊర్లో కొత్తగా నాకు శత్రువు పుట్టాడు. వాడు నీకేం అపకారం చేశాడు? నాకు ఎంతో సహాయకారిగా ఉన్న నా పులిని చంపాడు. వాడి ప్రాణానికి ఎంత విలువ కట్టావు? 2 lakhs. పులిని చంపిన మనగాడి రేటు 2 lakhs. మేక్ ఇట్ 4 lakhs. డన్. ఎప్పుడు బయలుదేరతాం? కార్యశీలుడు ఎప్పుడు వారాలు వర్జాలు లెక్క పెట్టడు. వెంటనే బయలుదేరతాను. మలన ఆనంద్ బాబు ఇది వరకు ఫిరంగులు ఎలా పేల్చాలో నేర్పాడు. ఇప్పుడు కర్రసాము కూడా ఎలా చేయాలో నేర్పుతున్నాడు. ఇలాగే మన ఊళ్ళు కనుక కొన్నాళ్ళు బాబు గారి దగ్గర నేర్చుకుంటే మన గ్రామాన్ని మనమే రక్షించుకోవచ్చు. అంతే. చూడు చూడు చూడు. చూసావా మలన్న? ఆనంద్ బాబు కొండ కింద నుంచి గుర్రాల మీద బందిపోట్లు ఊరి మీదకి వస్తున్నారు. అలాగే అందరూ ఫిరంగుల దగ్గరికి పదండి. వాడి దగ్గర ఫిరంగులు ఉన్నట్టు ముందే నాతో ఎందుకు చెప్పలేదు? ఆ విషయం కూడా నాకింతకు ముందే తెలిసింది. అయినా పర్వాలేదు, ఎంత నష్టమైనా నేను భరిస్తాను. అక్కర్లేదు, ఆ నష్టాన్ని నేనే భరిస్తాను. వాడెవడో మేధావిలా ఉన్నాడు. వాణ్ణి అంతా సిద్ధంగా ఉన్నది, మనసెంతో సంతోషమన్నది, ఆలస్యం ఎందుకన్నది ఇలా రామరే.